Today's clarification, how many Obadiahs are there in the Old Testament? నేటి దిన వివరణ, పాత నిబంధనలో ఎంతమంది ఓబద్యాలు ఉన్నారు? Many times we will come across the name Obadiah in the Old Testament. అనేక పర్యాయాలు మనకి ఈ ఓబద్యా అనే పేరు పాత నిబంధనలో మనకి తటస్థిస్తుంది. And as you go through the scripture, లేఖనాలను మనం పరిశీలన చేస్తే at least 13 Obadiahs are there in the Old Testament. పాత నిబంధనలో కనీసము 13 మంది ఓబద్యాలు ఉన్నారు. Let us not be confused. ఇక్కడ మనం కలత చెందొద్దు. So, number 1, మొదటిది, he is one of the minor prophets, we all know. మనందరికి తెలిసినట్లుగానే చిన్న ప్రవక్తలలో ఒకడైన వాడు ఓబద్యా. He also wrote a small book. ఆయన కూడా ఒక చిన్న గ్రంథం So, one రాశాడు. of the minor prophets is Obadiah. చిన్న ప్రవక్తలలో ఒకడైన ఓబద్యా. And secondly, రెండవది, if you read 1 Kings 18:3, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనంలో చదివితే, he is a chamberlain in Ahab's palace. He is another Obadiah. ఇతడు ఆహాబు యొక్క రాజభవనంలో గృహ నిర్వాహకుడుగా ఉండినవాడు. ఇతడు మరొక ఓబద్యా. And he is the second Obadiah. ఇతను రెండవ ఓబద్యా. And the third Obadiah, మూడవ ఓబద్యా, a descendant of David through Zerubbabel line. మరి యెరుబ్బాబెలు వరుసలో దావీదు యొక్క సంతతిలోనికి వచ్చిన ఓబద్యా. 1 Chronicles 3:21. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయం 21వ And వచనం. the fourth Obadiah, నాలుగవ ఓబద్యా, a descendant of Issachar. He is also a leader in the tribe of Issachar. ఇస్సాకారు యొక్క సంతతిలోనికి వచ్చిన వాడు, ఆ గోత్రంలో ఇతడు కూడా నాయకుడిగా That is ఉన్నాడు. 1 Chronicles 7:3. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. I am giving the references so that there may not be any confusion. మీకు కలవరం ఉండకూడదని రెఫరెన్స్లు కూడా నేను చెప్తున్నాను. And the fifth Obadiah is a descendant of King Saul. ఐదవ వాడు ఓబద్యా సౌలు యొక్క సంతతిలో వచ్చినవాడు. He is the son of Ajel. ఆజేలు యొక్క కుమారుడు. 1 Chronicles 8:38. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 8వ అధ్యాయం 38వ వచనం. Even 9:44 also. 9వ అధ్యాయం 44వ వచనంలో కూడా ఉంది. And the sixth Obadiah in Old Testament. పాత నిబంధనలో 6వ వాడు అయిన ఓబద్యా. And he is the son of Shemaiah. He is a group returned from captivity. ఇతడు షమాయా యొక్క కుమారుడు, అంటే చెరలో నుండి తిరిగి వచ్చిన వారిలో ఉన్నాడు. 1 Chronicles 9:16. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 9వ అధ్యాయము 16వ వచనం. And the seventh Obadiah, 7వ ఓబద్యా, one of David's mighty men. దావీదు యొద్ద ఉన్నటువంటి బలమైన యోధులలో ఒకడు. It is written, this Obadiah is like fierce like a lion. నీ అక్కడ రాయబడిన మాట ఏమిటంటే ఓబద్యా సింహము లాంటి వేగం ఉన్నవాడు. And 1 Chronicles 12th chapter 8 to 14. మొదటి దినవృత్తాంతం గ్రంథం 12వ అధ్యాయం 8 నుండి 14 వచనాలు. And the eighth Obadiah, 8వ వాడు ఓబద్యా, the father of Ishmaiah. ఇష్మాయా యొక్క తండ్రి. Ishmaiah served as chief officer in David's reign, and he is from the tribe of Jebulun. ఈ ఇష్మాయా అనేవాడు జెబులూను గోత్రికుడు. దావీదు యొద్ద ఆయన ముఖ్యమైన ఒక అధికారిగా ఉండినవాడు. 1 Chronicles 27:19. మొదటి దినవృత్తాంతం గ్రంథం 27వ అధ్యాయం 19వ వచనం. And the ninth Obadiah, 9వ వాడు an official with Jehoshaphat. యెహోషాఫాతు యొద్ద ఉన్నటువంటి ఒక అధికారి. He was teaching the law. ధర్మశాస్త్రము బోధించేవాడు. 2 Chronicles 17:7. రెండవ దినవృత్తాంతం గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. And the 10th Obadiah, 10వ వాడు the overseer during the king Josiah. యోషియా యొక్క రాజ్య పరిపాలనలో అన్ని సంగతులను పర్యవేక్షిస్తూ ఉండేవాడు. While repairing the temple, he was a Levite. మందిరమును ఆయన పునర్నిర్మిస్తూ దానికి మరమ్మతులు చేస్తున్నప్పుడు ఇతడు ఒక లేవీయుడిగా ఉండినాడు. 2 Chronicles 34:12. రెండవ దినవృత్తాంతం గ్రంథం 34వ అధ్యాయం 12వ వచనం. And the 11th Obadiah 11వ వాడైనటువంటి ఓబద్యా, is a descendant of Joab. ఇతడు యోవాబు యొక్క సంతతి నుండి So in వచ్చాడు. Joab's family, he was the son of Jehiel. యోవాబు యొక్క కుటుంబంలో యెహీయేలు యొక్క కుమారుడు. And we can read about him in Ezra 8:9. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనంలో చదవచ్చు. And the 12th Obadiah, 12వ వాడైనటువంటి ఓబద్యా, he was a witness. అతడు ఒక సాక్షిగా ఉన్నాడు. Yes, when during the days of Nehemiah, నెహెమ్యా కాలంలో if you read the 10th chapter, first 27 verses, 10వ అధ్యాయంలో మొదటి 27 వచనాలు చదివితే, he also is one of the persons who sealed and signed the written covenant. ఇతను కూడా లిఖిత పూర్వకమైనటువంటి ఆ నిబంధనలు అది రాసి దానికి ముద్ర వేసిన వారిలో ఒకడు. And the 13th Obadiah, 13వ వాడైనటువంటి ఓబద్యా, he is a gatekeeper during the days of Nehemiah. నెహెమ్యా కాలంలో ద్వారపాలకుడుగా ఉండినవాడు.
ఉన్నాడు. And Nehemiah 12:25. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 25వ So వచనం. brothers and sisters, కాబట్టి సహోదరి సోదరులారా, there are nearly a minimum of 13 Obadiahs in Old Testament. పాత నిబంధనలో ఇంచుమించుగా 13 ఓబద్యాలు ఉన్నారు. It is just a clarification. ఇది ఒక చిన్న వివరణ కొరకు మాత్రం. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.